హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను కంపైలర్‌కి, ఇంటర్‌ప్రిటర్‌కి డిఫరెన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బేసిక్‌గా ఈ 2 ఏంటి అనంటే ట్రాన్స్‌లేటర్స్ అని చెప్తారు. జనరల్‌గా మనకి రియల్ వరల్డ్‌లో ట్రాన్స్‌లేటర్స్ ఏం చేస్తారు? ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్‌లేషన్ అనేది చేస్తారు. సో, ఇక్కడ మనకి కంపైలరు, ఇంటర్‌ప్రిటరు ఏం చేస్తాయి అనంటే, మనం ఒక ప్రోగ్రాము ఏ లాంగ్వేజ్‌లో రాసినా దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తాయి. ఎందుకంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్, వన్స్‌లోకి. ఎందుకు అనంటే మనం రాసిన ప్రోగ్రామ్ మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము? మన మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ఇలా ఏ డివైస్‌లోనైనా ఎగ్జిక్యూట్ చేస్తాం. అక్కడ ఎవరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారనంటే ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. కానీ ప్రాసెసరు మనం రాసిన ఇక్కడ మనం ఒక వర్డ్ రాసామంటే ఆ వర్డ్ ప్రాసెసర్‌కి అర్థం కాదు. ప్రాసెసర్‌కి ఎప్పుడు ఏం అర్థమవుతుందనంటే జీరోస్, వన్స్‌లో ఉన్నదే అర్థమవుతుంది. సో, అలా జీరోస్, వన్స్‌లోకి మనం రాసిన కోడ్‌ని కన్వర్ట్ చేసేది ఎవరు అనంటే కంపైలర్ గానీ, ఇంటర్‌ప్రిటర్ గానీ. కొన్ని లాంగ్వేజెస్ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కొన్నేమో ఇంటర్‌ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ అన్ని ఎలా జరుగుతాయి అనంటే, మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ కంపైలర్, ట్రాన్స్‌లేటర్ 2 కూడా ఇంకొక ప్రోగ్రామ్సే. ఆ ప్రోగ్రామ్స్‌కి మనం రాసిన కోడ్‌ని పంపుతున్నాం. సో, ఈ కోడ్‌ని ఈ కంపైలర్ అనే ప్రోగ్రామ్ తీసుకొని అదేం చేస్తుందనంటే, ఇంకొక మనం రాసిన కోడ్‌లో సింటాక్సెస్ ఎర్రర్స్ గానీ, ఇంకేమైనా డిఫరెంట్ ఎర్రర్స్ గానీ ఉన్నాయో లేవో చెక్ చేసి, ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఎర్రర్స్‌ని చూపిస్తుంది. ఒకవేళ ఏమి ఎర్రర్స్ లేకపోతే అప్పుడు ఏం చేస్తుందనంటే ఈ కంపైలరు మిషన్ కోడ్ కానీ, ఆబ్జెక్ట్ కోడ్ గాని అంటారు. దీన్నే ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. లేకపోతే దీన్నే సపోజ్ బైనరీ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసేసింది అని అనుకుందాం. సో, అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేట్ అయ్యాక, ఈ ప్రోగ్రామ్‌ని మన ప్రాసెసర్ తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తుందనమాట. సో, మనకి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ రావాలి అనంటే, కంపైలర్ నుంచి మనకి వచ్చిన అవుట్‌పుట్టు ఏ ఎర్రర్స్ లేకుండా ఉండాలి. అంటే అప్పుడే మనకి కంపైలర్ అనేది ఈ కోడ్‌ని ఇంటర్మీడియేట్ కోడ్‌ని జనరేట్ చేస్తుంది. దాన్ని ప్రాసెసర్ తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇది కంపైలర్ చేసే పని. కానీ ఇక్కడ ఈ ఇంటర్ప్రిటర్ ఏంటి అనంటే, మనం సోర్స్ కోడ్ తీసుకున్నప్పుడు ఆ సోర్స్ కోడ్‌లో ఒక్కొక్క లైన్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఆ ట్రాన్స్‌లేట్ చేసిన లైన్‌ని ప్రాసెసర్‌కి పంపిస్తుంది. అప్పుడు ప్రాసెసర్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి అవుట్‌పుట్ ఇస్తుంది. ఆ అవుట్‌పుట్ ఇచ్చేసిన తర్వాత ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందనంటే నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. సో, ఇప్పుడు మనకి మన ప్రోగ్రామ్‌లో ఒక 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంది అనంటే, కంపైలర్ ఏం చేస్తుందనంటే ఈ 10 లైన్స్‌ని బైనరీ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసేస్తుంది. కన్వర్ట్ చేసేసాక ప్రాసెసర్‌కి ఇస్తుంది. అప్పుడు ప్రాసెసర్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందనంటే ఫస్ట్ లైన్ తీసుకుంటుంది. దాన్ని బైనరీ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. జీరోస్, వన్స్, జీరోస్, వన్స్ ఈ ఫార్మ్‌లో. అప్పుడు దాన్ని ప్రాసెసర్‌కి ఇస్తుంది. అప్పుడు ప్రాసెసర్ దీని యొక్క అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ లైన్‌కి అవుట్‌పుట్ ఏమన్నా వచ్చేదుంటే ఆ అవుట్‌పుట్ అనేది మనకి చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే అంటే కాలిక్యులేషన్ జరుగుతుంది. ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్తుంది. ఈ నెక్స్ట్ లైన్‌ని బైనరీ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ప్రాసెసర్‌కి ఇస్తే మళ్ళీ ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ దీని యొక్క అవుట్‌పుట్ వస్తుంది. ఇలా మన ప్రోగ్రామ్‌లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఆ ఒక్కొక్క లైన్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఆ ట్రాన్స్‌లేట్ చేసింది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో, ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ రాసినా మనకు అవుట్‌పుట్ వస్తుంది అనంటే అదేమవుతుంది అనంటే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దాన్నే ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని చెప్తాం. ట్రాన్స్‌లేట్ చేయడం వల్ల మనకి అవుట్‌పుట్ రాదు. ప్రాసెసర్ దాన్ని రన్ చేయడం వల్ల మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ రెండిటి యొక్క ఇంకొక డిఫరెన్స్ ఏంటి అనంటే, ఇప్పుడు మనం సోర్స్ కోడ్ రాసాం కదా! దాంట్లో మనకి ఏ సింగిల్ లైన్‌లో ఎర్రర్ వచ్చినా, మనకి అసలు ఒక్క లైన్ ఆఫ్ అవుట్‌పుట్ కూడా రాదు. అదే ఇంటర్ప్రిటర్‌లో ఇప్పుడు మనం ఒక 100 లైన్స్ రాసామనమాట. ఈ ఎక్కడో 50 నంబర్ లైన్ నంబర్ 50 దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, 49 లైన్స్ వరకు ట్రాన్స్‌లేట్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దాని యొక్క అవుట్‌పుట్ కూడా వచ్చేసింది. కానీ ఇక్కడి నుంచే స్టాప్ అయిపోతుంది. ట్రాన్స్‌లేషను, రన్నింగ్.
అదే కంపైలర్‌లో 50 లైన్ నెంబర్ 50లో మనకి ఎర్రర్ వచ్చింది అని అంటే కంపైల్ చేసేటప్పుడు ఆ పైనున్న అన్ని లైన్స్ ఏ లైన్ యొక్క అవుట్‌పుట్ కూడా రాదు. ఎందుకనంటే మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెసర్ ఎప్పుడు చేస్తుంది? కంపైలరు మొత్తం అన్ని లైన్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసేసిన తర్వాత అప్పుడు దానికి పంపుతుంది. కానీ ఆ ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఏదైనా ఒక లైన్‌లో ఎర్రర్ వచ్చింది అనంటే మనకి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వదు. మనకక్కడ కన్సోల్ ఉంటుంది కదా! ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం రన్ చేస్తున్నామో అక్కడ కన్సోల్‌లో ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో, మనం మళ్ళీ ఎర్రర్స్ మోడిఫై చేసి మళ్ళీ ఆ ప్రోగ్రామ్‌ని కంపైల్ చేస్తే ఏం ఎర్రర్స్ లేకపోతే అప్పుడు ప్రాసెసర్‌కిస్తే అప్పుడు ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఏంటి అనంటే సి ప్లస్ ప్లస్ ఇవి. ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్ ఏంటి అనంటే జావా స్క్రిప్ట్, పైథాన్, పీహెచ్‌పీ. సో, ఇప్పుడు నేను ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్ అయిన జావా స్క్రిప్ట్‌లో ఒక కోడ్ రాసి ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌ని ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో రాద్దాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నా. 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఇప్పుడు నేను కన్సోల్‌లో ఏ ప్లస్ బి అని రాస్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే కన్సోల్‌లో ఏ మైనస్ బి అని రాస్తున్నా. ఆ తర్వాత లైన్‌లో ఈ థర్డ్ లైన్‌లో నేనేం చేస్తాననంటే కన్సోల్ డాట్ లాగ్ అని రాయకుండా జస్ట్ ఎల్ అని రాస్తున్నా. అంటే మై మిస్టేక్ రాస్తున్నట్టు కన్సోల్ డాట్ ఎల్ ఆఫ్ అని చెప్పి రాస్తున్నా. ఇప్పుడు నేను దాని నెక్స్ట్ లైన్ ఏం చేస్తున్నాననంటే మళ్ళీ కరెక్ట్ రాస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ అనే మెథడ్ కరెక్ట్‌గా రాసి ఇక్కడ ఏ బై బి అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే మనకేమైంది? ఫస్ట్ లైన్ యొక్క అవుట్‌పుట్ వచ్చేసింది. సెకండ్ లైన్ యొక్క అవుట్‌పుట్ వచ్చేసింది. థర్డ్ లైన్‌లో మనకి ఎర్రర్ ఉంది. ఏమని ఎర్రర్ చూపిస్తుంది? కన్సోల్ ఈజ్ నాట్ ఏ మెథడ్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం కాబట్టి మనకి ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. కానీ దాని ముందు లైన్స్ వరకు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్‌లో ఇలా జరుగుతుంది. అదే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్‌లో అయితే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చినా దాని ముందు లైన్స్ అవుట్‌పుట్ కూడా మనకి చూపించదనమాట. ఎప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తుంది అనంటే అన్ని లైన్స్ సింటాక్స్ ఎర్రర్స్ కానీ, లాజికల్ ఎర్రర్స్ కానీ ఇలాంటివేమీ లేకుండా ఉన్నప్పుడే మనకి సింగిల్ లైన్ అవుట్‌పుట్ అయినా మనం చూడగలం కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్‌లో. సో, ఇప్పుడు నేను మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి 4 లైన్స్ అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. అదే ఇప్పుడు నేను ఫస్ట్ లైన్‌లోనే రాంగ్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? ఏ లైను అవుట్‌పుట్ రాదు. ఎందుకనంటే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ ఇంకా స్టాప్ అయిపోతుంది. ఎర్రర్ వచ్చింది కాబట్టి కంటిన్యూషన్ ఎళ్ళదు. ఇక్కడ మనకి కన్సోల్‌లో ఎర్రర్ లిస్ట్ అనేది చూపిస్తుందనమాట. సో, ఇది కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.